జరిగితే 3% ఓట్లు వచ్చి 3 ఎంపీలు కూడా లేనటువంటిది. మళ్ళసారి ఎన్నికలు జరిగితే గ్రామాన ఇంటి మీద ఎర్ర జెండా ఎగిరి పార్లమెంట్ నే మొత్తం స్వాధీనం చేసుకున్నారు. దేశ అధ్యక్షుడిగా గెలిచారు వాళ్ళు. దినాలు కూడా పట్టలేదు, నెలలు కూడా పట్టలేదు. మనం సరిగ్గా పనిచేస్తే, ప్రజలు సరిగ్గా చైతన్యం చేస్తే ఈ రంగారెడ్డి జిల్లాలో అడుగడుగున ఎర్ర జెండాకు ప్రజలు అండగా నిలబడతారు. అలాంటి పోరాటాన్ని నడపడం మనం ముందుండాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి చైతన్యంతో మనం ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాంటి పద్ధతుల్లో ప్రజల తరఫు వెళ్లాలా, ప్రజలు చైతన్యవంతం చేయాలా. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నటువంటి వాడు మాయ మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారు. ఈ మహాసభల తర్వాత ఉంటది రామోజీ యొక్క పూజ పడితే ఇక రామోజీ ఉన్నామో లేదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. అలాంటి పోరాటాలు ఇక ముందు జరగబోతాయి. అట్లాగే యాచార మండలంలో ఫార్మా భూముల సమస్య అలాంటిదే కొనసాగుతా ఉంది. 8 ఏళ్లలో అలాంటి సమస్యనే కొనసాగుతున్నటువంటి ఉంది. కప్పాడులో అలాంటి భూముల సమస్యనే కొనసాగుతుంది. ఎర్ర జెండా వస్తుంది. ఖబర్దారిగా గ్రామాల్లో తెలుసుకునేటటువంటి పోరాటాలు జరగబోతాయి. ఏం జరిగినా పర్వాలేదు, ఎన్ని కేసులైనా పర్వాలేదు, ఎన్ని తలలు పగిలినా పర్వాలేదు, రక్తం చిందినా పర్వాలేదు, ఎర్ర జెండా వెనకడుగు రంగారెడ్డి జిల్లాలో అడుగడుగున నడుస్తుంది. అలాంటి పోరాటాలకు మన సన్నద్ధం కావాలని, అలాంటి ఉద్యమాలు మనం నడపాలని, అలాంటి ఉద్యమాల ద్వారా మాత్రమే మన పార్టీ పెరుగుతుంది, మన పార్టీ బలపడుతుంది, మన పార్టీ ముందుకు సాగుతుంది. ఎర్ర జెండా సంఘటితంగా పేదలను చేస్తే గులాం అని చెప్పి కాళ్ళ దగ్గరకు వస్తారు ఈ భూస్వాములంతా, దోపిడీ వర్గాలంతా, ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా. అంతటి శక్తి ఈ ప్రజానికానికి ఉంది. అంతటి శక్తి కలిగినటువంటి వాళ్ళగా ఈ ప్రజలు